హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మన కిచెన్ వేస్ట్లోంచి వచ్చే వేస్ట్ నుంచి మన మొక్కలకి ఏ విధంగా బలాన్ని అందించాలనేది ఈరోజు మన వీడియోలో నేను తెలియజేస్తానండి. ఈరోజు మన కిచెన్లో గుడ్డి తొక్కలు అవన్నీ కూడా నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. వాటితో మనం మొక్కలకి ఎంత బెస్ట్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా నేను తెలియజేస్తాను. సో ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మరి ఇంకెందుకు కలిసి మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి, ఇక్కడ గుడ్లు తొక్కలని నేను శుభ్రంగా కడిగి లోపలంతా కూడా క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టుకున్నానండి. సో చూస్తున్నారు కదా, చక్కగా తడి లేకుండా ఎండలో మంచిగా ఆరబెట్టుకోండి. పొడి చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. అలాగే మొక్కలకి ఫంగస్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, శుభ్రంగా ఇవి ఆరిపోయినాయి అనమాట. ఆరిపోయిన తర్వాత చూడండి, ఇవి చక్కగా మన హ్యాండ్తో కానీ ఏదన్నా ఒక క్లాత్లో వేసి ఇలా కొట్టినా కూడా చక్కగా అవి మెత్తగా అయిపోతాయండి. సో వాటిని మనం ఒకసారి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. సో వీటిలన్నిటి కూడా క్రష్ చేసి మనం మిక్సీలో వేసుకుందాం. చూడండి, ఈ విధంగా చక్కగా మనం శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. మనం మన కిచెన్లో వచ్చే వేస్ట్ నుంచే మన మొక్కలకి మన బలాన్ని అందించాలనేది మన ఆలోచన కదండి. కిచెన్ గార్డెన్ చేసేవాళ్ళం అందరం కూడా. సో రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. అన్నీ క్రష్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని ఒకసారి మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఈ పౌడర్ని మనం వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ మన మొక్కలకి మొదల్లో మట్టి లూజ్ చేసుకొని ఒక స్పూన్ మనం మొక్క మొదల్లో చల్లినట్లయితే కనుక చక్కగా పనిచేస్తుందండి. ఇది చూడండి, మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. చూడండి, మెత్తగా ఇది పౌడర్ అయిపోయిందనమాట. ఇదంతా కూడా ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా చక్కగా మనకి పౌడర్ అయిపోతుంది. దీన్ని మనం మొక్కలకి ఇస్తే ఇది చాలా బలం అండి. ఇది స్లోగా రిజల్ట్ అనేది ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు ఆ రిజల్ట్ అనేది మనకి నిలబడుతుంది అనమాట. సో ఇలా పౌడర్ రూపంలో ఇవ్వచ్చు, అలాగే లిక్విడ్ రూపంలో కూడా మనకి తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ నేను కొన్ని గుడ్డు పెంకులను తీసుకొని ఒక బాటిల్లో వేసుకున్నాను. ఒక 4-5 గుడ్లు వేసుకున్న తర్వాత వీటిని మనం ఫుల్గా వాటర్ పోయాలండి. వాటర్ పోసిన తర్వాత దీన్ని ఒక 4-5 రోజులు మనం ఒక పక్కన కొంచెం గాలి వెళ్ళేలాగా మూత పెట్టేసుకొని ఉంచండి. తర్వాత ఆ వాటర్ని 1:4 రేషియోతో మనం చక్కగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చినట్లయితే కనుక చాలా మొక్కలకి బలం అండి. సో ఈ విధంగా మనం చేసుకుంటే మన మొక్కలకి పౌడర్ కన్నా కూడా ఇంకా కొంచెం ఎక్కువగా తొందరగా ఫాస్ట్గా అనేది మనకి సాయిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం మన గార్డెన్లో ఉన్న కొన్ని మొక్కలకి ఈ పౌడర్ ఇద్దామండి. ఈ ఎగ్ షెల్స్ పౌడర్లో ఎక్కువగా రిచ్ కాల్షియం ఉంటుందన్నమాట. ఈ కాల్షియం వచ్చి మన మొక్కలకి ఎంతో బాగా పనిచేస్తుంది. సో చూడండి, ఈ కరివేపాకు చెట్టుకి నేను ఇచ్చాను అనమాట. తర్వాత మనం మళ్ళీ వంగ మొక్కకు కూడా ఇస్తున్నాను. ఈ కాల్షియం అనేది మన మొక్కలకి రూట్స్ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది, అలాగే స్టెమ్స్ని కూడా గట్టిగా ఉంటుందండి. చూడండి, మన ఒంట్లో కాల్షియం తక్కువైతే మనకి కాళ్ళు ఏ విధంగా పని చేయకోకుండా ఉంటాయో, అలాగే మొక్క కూడా ఆ రూట్స్ అనేవి గట్టిగా లేకపోయినా మొక్క అనేది హెల్దీగా రాదు, సరిగా గ్రోత్ అవ్వదు అనమాట. సో అందుకని మనం మొక్కలకి రిచ్గా ఉండే కాల్షియము మన ఎగ్షెల్స్లోనే ఉంటుందన్నమాట ఎక్కువగా. సో అది మనం చక్కగా స్టోర్ చేసుకొని అది ఇలా పౌడర్ లాగా లేదంటే లిక్విడ్ లాగా మనం ఇచ్చుకున్నట్లయితే కనుక మొక్కకి చక్కగా ఎదుగుదల ఉంటుంది. చక్కగా మనకి మొక్క అనేది స్ట్రాంగ్గా స్టెమ్స్ కూడా ఉంటాయి. పువ్వులు కూడా చక్కగా పువ్వులు కానీ కాయలు కానీ సైజ్ అనేది మనకి పెద్దగా వస్తుందండి. తర్వాత రాలిపోకుండా చక్కగా ఉంటుంది. మొక్కలో కాల్షియం అనేది తక్కువ ఉంటే పువ్వులు కానీ పిందెలు కానీ ఏవైనా కాయలు కానీ అవి రాలిపోతాయి. సాయిల్లో కూడా బలం లేకపోయినా
మనకి మొక్క అనేది పైకి గ్రోత్ అనేది సరిగా ఉండదు. సో మన ఈ గుడ్ సెల్స్లో ఉన్న పౌడరుతో తయారు చేస్తున్న పౌడర్ని మనం మొక్కలకి ఇచ్చినట్లయితే కనుక చక్కగా సాయిల్ pH లెవెల్ కూడా చక్కగా మనకి బాగుంటుందండి. మన కుండీలో ఇచ్చే మట్టి తక్కువ కాబట్టి మనం ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. మనం తక్కువ మట్టిలో ఎక్కువ పంట తీసుకోవాలంటే అది ఓన్లీ మట్టి వల్ల సాధ్యం కాదు. కాబట్టి మనం ఇట్లాంటి ఎగ్షెల్స్ పౌడర్స్ అని, బనానా పీల్ అని ఇవన్నీ కూడా మనం వాటికి ఫుడ్ ఇస్తూ ఉంటేనే అవి మనకి ఏదైనా ఇస్తూ ఉంటాయి. నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉంటాను. టెర్రస్ గార్డెన్లో మన ఏంటండి, మనం ఆర్గానిక్గా మన ఫుడ్ని మనం వీలైనంత వరకు టెర్రస్ గార్డెన్ నుంచి మనం తీసుకోవాలనేది మన ఆలోచన. సో ఎవరైతే గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ముందు ఆకుకూరలతో చక్కగా మెల్లగా స్టార్ట్ చేయండి. మెల్లగా మీకే ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. ఈవెన్ బాల్కనీలో కూడా మనం స్టార్ట్ చేసుకొని ఆకుకూరలు అనేవి మనం తీసుకోవచ్చు. బయట ఆకుకూరలు చాలా కెమికల్స్ అనేవి వేసి మనకి మార్కెట్లోకి వస్తున్నాయండి, తొందరగా గ్రోత్ అవ్వడానికి, పురుగు రాకుండా ఉండడానికి. సో అదేదో మనం వీలైనంత వరకు మన గార్డెన్లోనే మనం తీసుకున్నట్లయితే కనుక బాగుంటుంది. అలాగే చిక్కుడు పూతకు అన్నీ కూడా నేను ఈ స్టైల్స్ ఇచ్చానండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్